హలో గైస్, పొద్దుగాలనే లేచి నేనైతే 5 గంటలకి చేనుకోతున్నా. ఎందుకంటే నేను ఆ పూలు తెంపేటి ఉన్నాయి. నేను ఆ సగమే తెంపినా. ఇప్పుడు పొద్దున వెళ్ళి మొత్తం తెంపేసేయాలి వాటిని. చేలో తొందరగా వెళ్ళి ఆ పూలన్నీ తెంపేసేద్దాం. చూస్తారు కదా ఎంత చీకటి ఉందో, అసలు ఏం కనబడతలేదు. లైట్ వేసుకొని పోవాలి ఇంకా ఇట్లే. మరి మామూలుగా ఉండదు వ్యవసాయం అంటే. హలో గైస్, మనమైతే చెప్పులని ఇక్కడ విడిచేసి పూలు దింపడానికి వెళ్ళిపోవాలి. చెప్పులు వేసుకొని పూలు దింపడానికి అలాగే వెళ్ళిపోతే మా అమ్మ వచ్చి మడత పెట్టేస్తుంది. చెప్పులు వేసుకొని పూలు దింపకూడదు గైస్, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకొని. త్వరగా కొనుక్కుంటాను. ఈ చీకట్లో పూలు కూడా సరిగా కనిపించట్లేదు గాయస్. బకెట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక దీన్ని తీసుకొని మనం పూలు తెంపడం స్టార్ట్ చేద్దాం గాయస్. ఈ చీకట్లో పూలు తెంపడం అనేది సాహసం అని చెప్పాలి. అది ఎంత పెద్ద సాహసం అంటే అడవిలోకి వెళ్ళి రావడం అన్నమాట. గాయస్ చూస్తున్నారు కదా, ఈ చెట్ల పైన కూడా నాతెరుపుట నీళ్ళు పోసిపోయిండు. మొత్తం నీళ్ళు ఉన్నాయి. ఇంకోటి చెట్లను మొత్తం తడిపేసాడు. ముందుకే చలికాలం చలి పెడుతుంది అంటే చెట్లకి ఇంకా చలి పెట్టేటట్టు నీళ్ళు పోసిపోయాడు. ఇలాంటి వారిని ఊరికే వదలకూడదు గాయస్, పట్టుకొని కఠినంగా శిక్షించాలి. గాయస్, ఈ చెట్ల పైన నీళ్ళు ఎవడో ఓసిపోతే మేము అలాగే తెంపి మార్కెట్కి తీసుకెళ్తాం. ఆ పూల షాప్ అన్న ఏమంటాడో తెలుసా గాయస్? ఏంది తమ్ముడు ఇన్ని నీళ్ళు పోసుకొని వచ్చావు అని చెప్పి ఒక 10 kgs అయితే అందులో నుంచి 2 or 3 kgs కట్ చేశాడు గాయస్. దీనమ్మా, నువ్వు మాకు కట్టించేది 100 రూపాయలు కదరా నాయన. ఆ 100 రూపాయలకించి ఇంకా 3-4 కిలోలు, 10లో 3-4 కిలోలు కట్ చేసుకుంటే ఇంకా నాకు వచ్చేదాడ తొక్క ఏంట్రా నీ అక్క. గాయస్, ఈ పూల తోట పెట్టడానికి చాలా అంటే చాలా డబ్బులు ఖర్చు చేసినాం గాయస్. కానీ మార్కెట్కి తీసుకుపోతే మాత్రం ఒకరు 80కి కిలో అంటారు, ఒకరు 50కి అంటారు, ఒకరు 100కి అంటారు. మళ్ళీ ఇంకొక నీళ్ళు పోసుకొచ్చినావు కొన్ని కట్ చేస్తా అంటాడు. పూలపైనే నీళ్ళు, చెట్లపైనే వాటర్ అంటే మనం ఏం చేస్తాం గాయస్? గాయస్ చూస్తున్నారు కదా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వరకు, అక్కడి వరకు పోతే ఇంకా ఎండ్ అయిపోతుంది ఈ లైను. గిన్నె పూలైనవి బకెట్ల సగానికి ఈట లేవు గాయస్. ఇవి మొత్తానికైతే తెల్లారిపోయింది గాయస్. చూస్తున్నారు కదా మంచు ఎట్లా పడుతుందో. ఇంకా అప్పటి నుంచి నేను ఒక్కనే తెంపుతున్నా గాయస్. తెంపి యాస్ట్కి వస్తుంది వీటిని. ఇన్ని పూలు అయితే వచ్చినాయి గాయస్. ఇంకా వీటిని మనం మార్కెట్కి తీసుకెళ్ళాలి. బాయ్.